మిత్రులారా, గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 75కు 75 రావాలంటే ఎలాంటి సన్నద్ధత అంటే ప్రిపేర్డ్నెస్ అవసరం ఈ వీడియోలో గట్టిగా డిస్కస్ చేస్తాం. మిత్రులారా, గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు రాస్తున్న చిరుద్యోగులు, ఉద్యోగులు, సచివాలయపు ఉద్యోగులు వారు లీవ్ కోసం ప్రయత్నించండి. దానికోసం ఇంకా 10-20 రోజులు పడతాయి. అటు తర్వాత మీరు ప్రిపరేషన్కి రావడానికి బాగుంటుంది. ఓకేనా? సో కాబట్టి మళ్ళీ తీరా మోసి డిసెంబర్లో లీవ్ కోసం ప్రయత్నం చేయొద్దండి. మళ్ళీ సమయం తక్కువకి వచ్చేసి ఇబ్బంది పడతారు. ఇక మిగిలిన వాళ్ళంతా మంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. రైట్. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలాంటి సన్నద్ధత అవసరం? అందరూ భయపడుతున్న పేపర్. నాతో ఒక సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్ ఒక మాట అన్నారు. సార్, నేను ఏపీ హిస్టరీ పాలిటీలో 130 తెచ్చుకుంటానన్న గట్టి నమ్మకం నాకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో 45 మార్కులు వస్తే చాలు సార్. నాకు ఎకానమీలో 45 వస్తే చాలు సార్. అంటే పేపర్లో 90 వస్తే రెండో పేపర్లో చాలు సార్, నేను ఒడ్డున పడతాను అని నాతో ఒక సీరియస్ ఆస్పిరెంట్ అన్నారు. నేను తన అభిప్రాయాన్ని ఖండించను లేదు, సమర్థించను లేదు. కారణం ఎందుకు ఖండించాలా అని ఖండించలేదంటే ఇక సమర్థించను కదా, అక్కడికి అయిపోయాయి. కారణం ఏంటి అంటే ఆ ధోరణి ఉండకూడదు. ఒక ఏపీ హిస్టరీ ఎక్స్పర్ట్గా లేదా కాంపిటేటివ్ ఎక్స్పర్ట్గా నేను చెప్తున్నాను. ఒక్కొక్కసారి తొక్కేయవచ్చు కూడా. మన అభిప్రాయం రివర్స్ అయిందనుకోండి, అప్పుడు ఫస్ట్ పేపర్లో 90కి మించి తేలేని పరిస్థితులు ఎదురైతే అప్పుడు. కాబట్టి మనకు నలుగురు బిడ్డలు మనకు సమానమే. ప్రస్తుతానికి ఎంత కష్టమైనా మనం పెంచే తీరాలి. అంటే ఇక్కడ బిడ్డలు కాదు కదా, సబ్జెక్ట్ కట్టి చదివే తీరాల. మీకు అందుబాటులో ఇంగ్లీష్ మీడియం వాళ్ళేమో ఎన్విరాన్మెంట్కి దీన్ని పట్టుకున్నారండి, డిస్కస్ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళేమో సైన్స్ అండ్ టెక్నాలజీకి దీన్ని పట్టుకున్నారు. రైట్ మిత్రులారా, ఇప్పుడు ఈ పుస్తకాలు పక్కన పెట్టి ఎలాంటి సన్నద్ధత అవసరం, ఇది ఖచ్చితంగా చివరి వరకు వీడియో కూల్గా వినండి. మనకేమి పెద్ద ఏమంత కొంపలట్టుకుపోయే పని ఉంటుంది. ఈ మాట అన్నాననే మళ్ళీ బాధపడిపోకండి. సిన్సియర్గా వినండి. ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ ఫలితాలు చెప్పడం, ప్రిపరేషన్ పైన అవగాహన ఉన్న వాళ్ళకి గట్టిగా నేను ఏం చెప్తానో అర్థమవుతుంది. బేసిక్స్ కావాలనుకున్న వాళ్ళకి, లేదా ఈసారి పరీక్ష రాసి రెండోసారి నోటిఫికేషన్ రాద్దాం అనుకున్న వాళ్ళకి నేను ఉపయోగపడను. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్న మోడల్ టెస్ట్ రాయండి. ఏపీఎస్సి ఏ రకంగా ఎగ్జామ్ పెడుతుందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీకు డెమో పీడిఎఫ్ టెస్ట్ పెట్టండి. మెటీరియల్ ఎలా ఉండాలో కూడా మీకు తెలుస్తుంది. మెటీరియల్ జడ్జి చేయాలంటే కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉండాలా. ఎవడెప్పుడైతే వాడు జడ్జి చేసేయడం కుదరదు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. రైట్. మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలాంటి సన్నద్ధత అవసరం? ఈ వీడియోలో ఏదో ఒక చోట నేను ఏ కోర్సులు అందిస్తున్నానో మీకు ఎలా ఉపయోగపడతాయో ఖచ్చితంగా చెప్తాను. సో అది ఎప్పుడు చెప్తానో నాకు తెలియదు. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఈ మాట నేను ప్రతిసారి చెప్తున్నాను అనమాట. ఈ మధ్య ఒక 4-5 వీడియోస్ నుంచి ఇది అడతాడనుకోండి, ఏమన్నా అనుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా అంత కృషి జరిగి ఉంది కాబట్టి అంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నా. యు కెన్ చెక్ అన్ ఎనీ టైం. అది గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నిద్రాహారాలు అని కొంపగోడు వదిలేసి గట్టిగా దాని గురించి వర్క్ చేసి ఉన్నాం కాబట్టి. రైట్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సన్నద్ధత ఏమిటి? సన్నద్ధత అంటే ప్రిపేర్డ్నెస్. ఎక్కువగా ప్రకృతి విపత్తుల సమయంలో ఈ సన్నద్ధత అనే పదం వాడతాం, కానీ ప్రిపరేషన్లో వాడాలి. అందరూ స్మార్ట్గా చదవని అంటారు. స్మార్ట్ అంటే ఏంటంటే సింపుల్, మోరల్. అది కాదండి. స్మార్ట్ అంటే అది అడ్మినిస్ట్రేషన్లో చూద్దాం. ఈ సింపుల్, మోరల్, అకౌంటబుల్ అవని అక్కడ చూద్దాం. ఇక్కడేమిటి? ఉదాహరణతో మొదలెడతా, అందరికీ అర్థమవుతుంది. దయచేసి వినండి. ఎక్కడైనా నా మాటలు చెరుకులు అవి ఏమన్నా చిన్న హాస్యంగా మాట్లాడితే ఇబ్బంది పడిపోకండి. అది ప్రసంగంలో ఒక భాగం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా.
ఏమిటంటే రాజీవ్ గాంధీ జాతీయ పార్కు పెన్నా నదికి ఉత్తరపు గట్టున ఉన్నది. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకో, ఇది కరెక్టా కాదా అన్నది ఎట్లా తెలుసు? ఎందుకంటే సుస్థిరాభివృద్ధిలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా చదువుతాం కదా. మీరేమో రాజీవ్ గాంధీ జాతీయ పార్కు ఫలానా చోట ఉన్నది, ఫలానా జంతువులకు ఆలవలము అని చదివితే కుదరదు. నేను ఇంకొక మాట కూడా మాట్లాడతా. ఇక్కడ ఉష్ణ మండల ముళ్ళ అడవులు మరియు పొదలు ఉంటాయి అంటే ఈ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్లో, ఇది కరెక్టా కాదా? దాన్ని ఏమంటారంటే ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్. ఇది ఎట్లా మనం జడ్జి చేయాలి? ఇది నీకు తెలియాలి. ఇట్లా అడిగే అవకాశం వస్తుంది అంతే తప్ప ఇంకా బట్ట మేకల పక్షి ఎక్కడ ఉన్నది అర్థమవుతుందా? సో మొసళ్ళు ఎక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఏ జాతీయ పార్కులు సంరక్షింపబడుతున్నాయి, ఏ సంరక్షణ కేంద్రంలోని? భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఈ నాన్ సెన్స్ అడగాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇప్పుడు చంద్రయాన్ 4 ఉంది కదా, మీరు మన లేటెస్ట్ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్లో ఆమోద ముద్ర వేయడం జరిగినది. మరి చంద్రయాన్ 4 డీటెయిల్స్ చదవాలంటే ఏం చదవాలా మీరు? నేను చెప్పేది మీకు ఏం అర్థం కావాలా? 2040 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని భారత్ నిర్ణయించింది. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది నీకు అర్థం కాదా? ఎస్ కరెక్టా కాదా అనేది కావాలంటే నీకు వివరాలు కావాలి. అదన్నా సింపుల్, అన్ని పత్రికలో హెడ్లైన్ పెట్టి రాసింటారు కాబట్టి. అట్లా కాకుండా తక్కువ భూమి కక్షలో, లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. ఈ తక్కువ భూమి కక్షలో భారత అంతరిక్ష స్టేషన్ నిర్మించడానికి, బాల్ రోలింగ్ సెట్ చేయడానికి 2028 నాటికి ఎన్ని ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంది అది స్టేట్మెంట్ అనుకోండి. అది కరెక్టా కాదా? ఈ బాల్ రోలింగ్ సెట్ అంటే ఏమిటి నీకు తెలియాలి. అర్థమైందండి నేను మాట్లాడుతుంది? దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకోసమే మేము ఇంత ప్రయత్నం చేసి రీసెర్చ్ చేసి ఎగ్జామ్కి తగ్గట్టుగా చెప్పడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోమని నేను పదే పదే చెప్తున్నా. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ చేయడానికి కారణం మీరు ఏపీఎస్టీ చాలాసార్లు చెప్పారు సార్, ఎస్ఎన్టీ పైన దృష్టి పెట్టి మాకు చెప్పండి అంటే నేను చెప్తున్నా. ఎంతో బిజీగా ఉంటాం. 16 hours to 18 hours షెడ్యూల్. అర్థమవుతుందండి? రైట్. నేను ఇంకొక మాట కూడా మాట్లాడతా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అందరూ ఏమనుకుంటున్నారంటే మనం పర్యావరణంలో టాపు, ఎన్విరాన్మెంటల్ సెక్షన్లో కుమ్మేస్తామో, టెక్నాలజీ మిషన్స్లో మనము దెబ్బతింటాము అంటున్నారు. ఈ అభిప్రాయం సరైనదా కాదు. కారణం ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా దూర తీర్చే క్వశ్చన్లు ఇచ్చాం. ఎన్విరాన్మెంట్ పర్యావరణమో పారా రాక యావతో వారా నా సునా పర్యావరణమో ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. మరి ఏమిటి నా ఇంట్రెస్ట్ ఇందులో అంటే పర్యావరణంలో మీకు ఏమని ఇవ్వచ్చు నేను మాట్లాడతాను. గ్రీన్ బయోటెక్నాలజీ పర్యావరణం గురించి వివరిస్తుంది. ఈజ్ ఇట్ కరెక్టా? ఇది స్టేట్మెంట్గా ఇచ్చాడు అనుకోండి, ఇది కరెక్టా? రెండోది నేను ఇంకా ఒకటి మాట్లాడతాను. గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులకు అవసరమైన డేటాను సేకరించేందుకు ఇటీవల రూమీ 1, నేను రీసెంట్ డెవలప్మెంట్స్ మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టాక్ ఇన్ఫర్మేషన్. ఈ రూమీ 1 అనేటువంటిది ఏమిటికి? ఇది భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ పునర్వినియోగ రాకెట్. ఇది కరెక్టా కాదా? దీన్ని తమిళనాడుకి చెందిన స్టార్టప్ స్పేస్ జోన్ ప్రయోగించింది. ఇది కరెక్టా కాదా? ఇట్లా మనకు తెలుసుకోవాలండి. నేను ఇంకా ఒక్కటి మీతో మాట్లాడతానండి. మీతో మాట్లాడుతూ నాకు చాలా ఆసక్తికరం. సైకస్ స్పీరికా, ఇది ఏ జిల్లాలో కనిపించే అరుదైన మొక్క. చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. అట్లా కూడా చదవాలి. అలాంటి వాటికి ఇది కొంత ఉపయోగపడుతుందండో. తీసి పడేదండి బుక్ని. నేనైతే అన్నీ మా వాళ్ళకు అటు డైలీ టెస్ట్ సిరీస్లోనూ టాపిక్ బేస్డ్ టెస్ట్ సిరీస్లోనూ వివరంగా చెప్పాను. నేను మా వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ చూడండి నేను రాశాను. సిటీ అంటే డైలీ టెస్ట్ సిరీస్కి వాడబడి ఉంటాయి ఇవి. ఇప్పుడు నేను మాట్లాడి మళ్ళీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తాను. మనం
ఒక్కొక్క సబ్జెక్టుని 15 రోజుల్లో చదవడానికి వీలుగా అనేకమైనటువంటి గ్రంథాలను పరిశీలించి 80 గ్రంథాలు యూ కెన్ చెక్ ఆన్ ఎనీ టైం పరిశీలించి వాటిని బాగా రీసెర్చ్ చేసి తక్కువ పదజాలంతో చక్కగా వివరించేటువంటి ప్రయత్నం చేయబడి ఉంటాయి. అయితే ఆ పుస్తకాన్ని టెస్ట్ సిరీస్కి లింక్ చేసి ఉంటారు. ఆ టెస్ట్ సిరీస్లో ఇన్ఫర్మేషన్ కూడా చాలా అవసరం. ఇట్లా చేసి 80 పుస్తకాల్లో 14 సోర్సెస్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లో డివోసైట్, సృజన పోర్టల్, ఇస్రో, బార్క్, విశాఖపట్నం ఎన్ఎస్టిఎల్ అండ్ ప్రధానమంత్రి కార్యాలయం, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లాంటి పుస్తకాల నుంచి వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే 25 పుస్తకాల నుంచి వచ్చిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర. మనం ఒక బిట్టి చెప్పాను కదా, భక్తులు సులభంగా చచ్చుటకు మరణించుటకు సులభమైన మార్గము ఏది నేను దాంట్లో చెప్పాను. ఆన్సర్ కూడా చెప్పేసి మళ్ళీ చెప్తున్నా, కన్ను నూరి అట్లాంటి బిట్టు పైన ఎక్కువ ఫోకస్ ఉండాలి మీకు. బరుదు రాజ్యాంగం చదివేశామని చాలామంది అంటారు. ఎగ్జామ్ హాల్కి వెళ్తే తెలుస్తుంది పాలిటీ అంటే ఎంత దూరం తీర్చే సబ్జెక్టు అన్నది. సో ఇది 14 సోర్సెస్ నుంచి లక్ష్మీకాంత్ ఎట్లా కవర్ డీడీ బస్సుతో సహా ఏ కేసు కా కేసు, ఏ ఆర్టికల్ కా ఆర్టికల్ అట్లా. నేను ఎకానమీ సబ్జెక్ట్ కొట్టి బహుశా 2 రోజులు మీకు ఏపీ ఎకానమీ ప్రజెంట్ చేస్తాను. లేటెస్ట్ బడ్జెట్ 24-25 ఇవి కూడా వస్తాయి. సో ఈ రకంగా చేసినటువంటి మీరు చదువుకోవచ్చు, వీటితో మీరు జాయిన్ అవ్వచ్చు. టాపిక్ వాయిస్ టెస్ట్ సిరీస్ మైక్రో లెవెల్కి వెళ్ళి ప్రతి చిన్న టాపిక్కి ఏపీపీసీ ఓరియంటేషన్లో కొత్త బిట్ ఫ్రేమింగ్తో బేసిక్స్ లేకుండా, రిపీటెడ్ క్వశ్చన్స్ లేకుండా, ఓల్డ్ క్వశ్చన్స్ లేకుండా, బయట పుస్తకాలలోని బిట్లు లేకుండా అరుదైన అవసరమైన స్పష్టమైనటువంటి సమాచారంతో కూడిన టెస్ట్ సిరీస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్. ఇవి కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్కి జస్ట్ 300 ఫీజు తోటి సూపర్ మెంటార్షిప్ అందుబాటులో ఉంటాయి. ఇంత శ్రమ పడ్డాం. ఎవరైనా దీన్ని తేలిగ్గానో మరో రకంగానో దయచేసి తీసుకోవద్దని చెప్తున్నా. ఎగ్జామ్ రాసినప్పుడు మన ప్రాధాన్యత అర్థమవుతుంది. ఎండోమెంట్లో మనం ఇచ్చిన రిజల్ట్, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇచ్చినది ఎప్పటి నుంచో కొనసాగుతూ కూడా ఇస్తున్నటువంటి రిజల్ట్. ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా మిత్రులారా. అట్లా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్తో నాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు. రెండోది, మంచిగా చెడైన నిరంతరం ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అవతల వ్యక్తుల ఆటవిక పద్ధతులు ఎంచుకుంటే నేను మరింత మధ్యయుగాల పద్ధతులు ఎంచుకుంటాను తప్ప నిరంతరం ప్రజాస్వామ్య పద్ధతిలో సంభాషించడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. తెలుగు భాషా సౌందర్యంతో కూడా మాట్లాడతాను. రైట్, ఇప్పుడు సబ్జెక్ట్ లేక వస్తున్నా, ఓకే కదా? రైట్, ఇప్పుడు నేను ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీతో మాట్లాడడానికి ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య COP 29 జరుగుతోంది కదా, ఇంకా కన్క్లూడ్ అవనాయి. నేను ఎందుకని వీడియో పెట్టాలంటే, ఏదో COP 29 ఎక్కడ జరిగిందని వాళ్ళంతా కలిసి చర్చలు నిర్వహించి ఒక అభిప్రాయానికి రమ్మనండి. అప్పుడు ఒక రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు, అప్పుడు నేను చెప్తాను. ఈ COP 29 చదివేటప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ చదివి దానిలో ఆర్టికల్స్ చదవాలి. అర్థమైందంటే అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. నేను ఆర్టికల్స్తో సహా వివరించి ఇచ్చాను మనం పుస్తకాల్లో కానీ టెస్ట్ సిరీస్లో కానీ. ఓకేనా మిత్రులారా? అది కరెక్ట్గా అవుతారు. అవి కూడా ఏవి 6, 9, 13 ఆ ఆర్టికల్, ఇంకొక 2 ఉన్నాయండి. ఆ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఈ మధ్య మీకు చూడండి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, అది 16వ COP సమావేశం జరుగుతుంది కదా. కానీ దీనికి సంబంధించిన ఉన్నత స్థాయి సంప్రదింపులు 2024 ఆగస్టు 21 మాంట్రియల్లో జరిగాయి. అది తెలిసి ఉండాలి నీకు. అది చదివిన తర్వాత ఇప్పుడు ఖాళీలో జరుగుతున్నటువంటి దానికి రావాలి, అప్పుడు సక్సెస్ అవుతాం. అర్థమవుతుందండి? మీరు ఫిజిక్స్, ఎకాలజీ అని చెప్పి బయాలజీ, అవునా, కప్ప, ఉభయ సరీసృపాలు, చర్మము, అవునా, ఇట్లాంటివి చదువుకుంటూ పోయి మొదట ఆహారపు గొలుసు, ఆ గొలుసు, ఈ గొలుసు అన్నారు, అయిపోతారు. ఫుడ్ వైపు చదివితే చదవండి, ఎంతసేపు 10వ తరగతిలో తెచ్చింది అదే, ఒక హాఫ్ అన్ అవర్ చదివేస్తారు. మిత్రులారా, పట్టణ ప్రాంతంలో మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా, మొదటి బయోడైవర్సిటీ రీసెర్చ్ సైట్గా గుర్తించింది అమీనాపూర్ లేక్. ఈ రాష్ట్రం చాలా ఇంపార్టెంట్, దాని వివరాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా మీరు చదవాలండి. విదుషి, WIDUSHI, విదుషి కార్యక్రమం తెలుసా? అలా చదవాలి.
చదివితే మనం సక్సెస్ అవుతాం. మీరు ఆ ప్రయత్నం చేయకుండా ఏదో ఒక పుస్తకం పట్టుకొని ఊరికి బట్టి కొట్టే ప్రయత్నం దయచేసి చేయవద్దు. నేను ఇంకా పూర్తి వివరణాత్మకంగా ఒక డిజిటల్ వీడియో డిజిటల్ వీడియో అంటే నా దాంట్లో డిజిటల్ బోర్డ్ అని అర్థం, దానిపైన చేస్తాను. పూర్తిగా విందురు, చక్కగా మాట్లాడుకుందాం. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ బాడీ.